హలో సార్. ఈరోజు టాపిక్ ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలపై మీ అభిప్రాయం ఏంటి సార్? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక 72 అంశాల మీద సంతకాలు చేశాడు. అంతకు ముందు నుంచి ఆయన చెప్తూ ఉన్నాడు, నేను ఇవన్నీ మారుస్తా, ఇవన్నీ కొత్త నిర్ణయాలు తీసుకుంటా అని చెప్పి చెప్తూనే ఉన్నాడు. అందులో భారతదేశంలో ప్రస్తుతం ప్రధానంగా చర్చనీయాంశమైన ఏంటంటే బర్త్ రైట్. ఇక్కడి నుంచి వెళ్ళి వేరు వీసాలతో అమెరికా వెళ్ళిన వాళ్ళు ఒక్క భారతదేశం నుంచే కాదు, అన్ని దేశాలు, ఏ దేశం నుంచి అయినా సరే వేరు వీసాలతో అమెరికా వెళ్ళిన వాళ్ళు అక్కడ ఒకవేళ పిల్లలను కంటే ఆ పిల్లలకి అమెరికా పౌరసత్వం వస్తుంది. ఇప్పటి వరకు ఉన్న చట్టం అది. దాన్ని ట్రంప్ రద్దు చేశాడు తన సంతకంతో. అయితే అది ఇంకా పార్లమెంటులో పాస్ అవ్వాల్సి ఉంది. ట్రంప్ రిపబ్లికన్ పార్టీ, ఆయనకు వ్యతిరేకమైన డెమోక్రట్ పార్టీకి చెందిన 22 రాష్ట్రాలు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళాయి దానికి వ్యతిరేకంగా. ఇంకా అది అమలు పరుస్తారా లేదా ఇప్పుడు వెంటనే తెలిసే పరిస్థితి లేదు. అది అమలు పరచడానికి కావలసిన మెజారిటీ ఆయనకైతే లేదు ట్రంప్కి. కానీ నిర్ణయం అయితే చేసి సంతకం చేశాడు. దీని మీద భారతదేశంలో, అమెరికాలో ఎంత గొడవ అవుతుందో లేదో తెలియదు కానీ భారతదేశంలో మాత్రం చాలా ప్రచారం అవుతుంది. భారత ప్రజలందరూ ఇప్పుడు అక్కడ అమెరికాకి వెళ్తున్నట్టుగా మీడియా ప్రచారం చేస్తుంది. మీడియా ఎంతగా ప్రచారం చేస్తుందంటే ఇదే దేశభక్తి అన్నట్టు ప్రచారం చేస్తుంది. ఏది, అమెరికాలో వెళ్ళిన ఇండియన్స్ బర్త్ రైట్ లేకపోతే, పిల్లలు పుట్టగానే వాళ్ళకు పౌరసత్వం ఇవ్వకపోతే చాలా అన్యాయం అనే ప్రచారం జరుగుతుంది. ఏదో జరిగిపోతుంది, అమెరికాలో భారతీయులకు అన్యాయం జరిగిపోతుందని ప్రచారం జరుగుతుంది. నిజానికి అమెరికాకు నిజం చెప్పాలంటే నైతిక హక్కు లేదు. ఇంకొకళ్ళు వచ్చి మా దగ్గర పౌరులు అవుతే ఆ పౌరసత్వం ఇవ్వకుండా ఉండే నైతిక హక్కే అమెరికాకు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే అమెరికన్స్ అని మనం అంటున్నామో వాళ్ళు ఎవ్వరు అమెరికన్స్ కాదు. వాళ్ళందరూ యూరప్ నుంచి వచ్చి అమెరికాకు వచ్చి అమెరికాలో ఉండే అప్పటి ఆదివాసులైన రెడ్ ఇండియన్స్ని మారణ హోమం సృష్టించి అనేక వేల లక్షల మందిని చంపి నరసంహారం సృష్టించి ఆక్రమించుకున్నారు అమెరికాని. లోకల్ స్థానికులైనటువంటి రెడ్ ఇండియన్స్ని అక్కడ లేకుండా చేశారు. ఎవరో అడవుల్లోనే ఇక్కడక్కడ కొద్ది మంది ఉంటారు తప్ప మ్యాక్సిమం స్థానికులు లేకుండా అయిపోయారు. అంటే ఇప్పుడున్న అమెరికన్స్ ఎవరు కూడా స్థానికులు కాదు, యూరప్ నుండి వచ్చిన వాళ్ళు. వాళ్ళే బయట నుంచి వచ్చారు, వాళ్ళే రాజ్యం వెళ్తున్నారు. బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంకొకళ్ళు బయట నుంచి వస్తే మాత్రం వద్దనే పరిస్థితి రావడం దుర్మార్గమైంది. అది ట్రంప్ అమెరికా ఫస్ట్ అనే నినాదం ఏదైతే ఉందో, జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి చేస్తున్న నినాదం, ఆయన ఎలక్షన్లో గెలవడానికి ఉపయోగించుకోవడం తప్ప నిజానికి అమెరికాకు ఉపయోగం ఉంటుందని అక్కడ పెట్టుబడిదారులు కూడా భావించట్లేదు. అమెరికాకి ఏది ఉపయోగం? అక్కడ పెట్టుబడిదారులు ఎలా ఆలోచిస్తారు? అతి తక్కువ రేటుకి శ్రమశక్తి దొరకాలని అక్కడ పెట్టుబడిదారుడు కాదు, ప్రపంచంలోని ఏ పెట్టుబడిదారుడు కూడా ఆలోచించేది అతి తక్కువ రేటుకి శ్రమశక్తి రావాలి. అతి తక్కువ రేటుకి శ్రమశక్తి ఏ దేశాల నుంచి వస్తుంది? అమెరికాలో ఉన్న వాళ్ళైతే తక్కువ రేటుకు రారు. ఇండియా లాంటి ఆసియా కంట్రీస్ నుంచి, పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి, మెక్సికో లాంటి దేశాల నుంచి శ్రమశక్తి తక్కువ ధరకే అమ్ముడు పోతుంది. అక్కడ తక్కువ ధరకే పనిచేస్తారు మన వాళ్ళు వెళ్ళి, తక్కువ రేటుకే. ఇంకోటి, మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే మన దేశంలో నైపుణ్యం ఉన్నవాళ్ళు, అమెరికాకు కావలసిన నైపుణ్యాలు ఉన్నవాళ్ళు మన దగ్గర చాలా ఎక్కువ. డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ, రకరకాల వాళ్ళు నైపుణ్యం ఉన్నవాళ్ళు చాలా ఎక్కువ. కాబట్టి అమెరికా పెట్టుబడిదారులకు మన వాళ్ళ అవసరం చాలా ఉంది. ఒక అమెరికన్ చేసే పనికి తీసుకునే డబ్బుల కంటే మన వాళ్ళు సగం రేటుకే వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. ఒక అమెరికన్ 8 గంటలు మాత్రమే పనిచేస్తాడు, వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తాడు, అంతకుమించి చచ్చిన చేయడు. కానీ మన వాళ్ళు 12 గంటలు చేయడానికి రెడీ అయిపోతారు, వారంలో 7 రోజులు చేయమన్నా చేయడానికి రెడీ అయిపోతారు. కాబట్టి అమెరికన్ పెట్టుబడిదారులకు ఇండియన్స్ అవసరం చాలా ఉంది. అందుకని ట్రంప్ చేసే నిర్ణయాలని, అంటే ఇండియాకు వ్యతిరేకమే కాదు, ఇండియా లాంటి అనేక దేశాలకు వ్యతిరేకంగా చేసే నిర్ణయాలు పెట్టుబడిదారులు పెద్దగా ట్రంప్కు సహకరించకపోవచ్చు ఈ విషయంలో. అంటే బర్త్, అక్కడ పుట్టగానే అక్కడ పుట్టిన వాళ్ళకు పౌరసత్వం ఇవ్వడం అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండడం, దాదాపు అక్కడే ఉంటారు, పిల్లలను వదిలేసైతే రారు. కాబట్టి
అక్కడే ఉంటారు. వాళ్ళకు కూడా పౌరసత్వం ఇవ్వాల్సి వస్తుంది, కనీసం గ్రీన్ కార్డ్ అయినా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో ఇంకో నైపుణ్యం ఉన్న వాళ్ళు అయ్యి ఉంటారు కాబట్టి వాళ్ళ వల్ల వాళ్ళకు అమెరికా పెట్టుబడిదారులకు అమెరికాకు చాలా లాభం. కాబట్టి పెట్టుబడిదారులు కూడా ట్రంప్కు సపోర్ట్ చేస్తారు అనుకోను. ఈ విధంగా ట్రంప్ చేస్తున్న నిర్ణయాలు అమెరికన్స్కు చాలా మందికి నచ్చుతుంది. అమెరికా ఫస్ట్ అనేది ఆయన నినాదం మొదటి నుంచి కూడా. అమెరికా ఫస్ట్. ఇప్పటివరకు అమెరికా ప్రపంచంలోని అనేక దేశాలకు సహాయం చేసి అమెరికా అనేక దేశాల కోసం పనిచేస్తూ వచ్చింది. కాబట్టి చాలా నష్టపోతుంది. అమెరికా బడ్జెట్ ఇతర దేశాలకు ఇవ్వాల్సి వస్తుంది. బడ్జెట్లో చాలా భాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అమెరికా ఫస్ట్ అనే నినాదంతో, అమెరికా తర్వాతనే మిగతా వాటి గురించి ఆలోచించాలని నినాదంతో ఆయన ఎన్నికల్లో గెలిచాడు. ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇలాంటి చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. పర్యావరణ విషయంలో నిర్ణయాలు కావచ్చు, పనామా కాలువ ఆక్రమించుకుంటా అనే ఇట్లాంటి చాలా నిర్ణయాలు తీసుకున్నాడు. అందులో ఇదొకటి. నిజం చెప్పాలంటే ట్రంప్ అమెరికా ఫస్ట్ అని ఏదైతే మాట్లాడుతున్న మాట మిగతా వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు భిన్నమైంది ఏం కాదు. అమెరికాలో ఇంతకుముందు ఉన్న బైడెన్ కావచ్చు, అంతకుముందు ఉన్న రీగన్, ఎవరైనా కావచ్చు, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అక్కడున్న రిపబ్లికన్స్ కానీ డెమోక్రట్లు కానీ ఎవ్వరు కూడా బయటికి చెప్పకపోవచ్చు, కానీ వాళ్ళకు అమెరికన్సే ఫస్ట్. అయితే అమెరికాలో కూడా ఎవరు ఫస్ట్? అమెరికాలో ఉండే క్యాపిటలిస్టులు ఫస్ట్. ఇప్పుడు ట్రంప్కైనా అంతే, అంతకుముందు ఉన్న బైడెన్, మిగతా వాళ్ళందరి ప్రెసిడెంట్లకు కూడా అది. వాళ్ళ కోసమే పనిచేశారు. ఈరోజు ట్రంప్ బయటికి కథలు చెప్తుండొచ్చు, కానీ అమెరికా ఫస్ట్ అని మిగతా వాళ్ళు చెప్పలేదు, బయటికి చెప్పలేదు. కథలు మాకు ప్రపంచం అంతా కావాలని కథలు చెప్పారు, కానీ వాళ్ళందరూ అమెరికా కోసమే పనిచేశారు. మిగతా దేశాలకు తమ బడ్జెట్లో సహకారం ఎందుకు అందించారు? బడ్జెట్ నుంచి ఉక్రెయిన్కి ఎందుకు సహకారం ఇచ్చారు? ఇంకొన్ని ఇరాక్ మీద యుద్ధానికి ఎందుకు సహకారం ఇచ్చారు? ఇజ్రాయెల్కు ప్రతిరోజు ఎందుకు సహకారం ఇస్తారు? దానివల్ల అమెరికా లాస్ అవుతుంది కదా అని ఆర్గ్యుమెంట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. కానీ దానివల్ల ఉక్రెయిన్ లాంటి దేశాల నుంచి, ఇరాక్ లాంటి దేశాల నుంచి, ఇజ్రాయెల్ నుంచి అనేక రకాలుగా లాభాలు పొందుతుంది అమెరికా. పెట్టుబడి పెట్టి అక్కడి నుంచి వనరులు కొల్లగొట్టడం కావచ్చు, అక్కడున్న ఖనిజ సంపదనంతా తమకు అవసరమైన వాటికి తీసుకెళ్ళడం కావచ్చు, ఇట్లా అనేక రకాలైన అక్కడే కాదు, సిరియా లాంటి దేశాల మీద దాడులు కానీ ఇవన్నీ కూడా అమెరికా తన లాభాల కోసమే చేసుకుంటుంది. ఈరోజు అమెరికా ప్రపంచానికి పెద్దన్న అనే పేరు ఎందుకు వచ్చింది? పెద్దన్న అంటే ఊరికేనే కట్టెబట్టుకొని నిలబడలేదు. అది ప్రపంచంలోని మెజారిటీ దేశాలు తన అధీనంలో ఉన్నాయి. బహిరంగంగా ఆక్రమించకపోయినా, ఒకప్పటి కాలం కాదు ఇది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశాన్ని డైరెక్ట్గా ఆక్రమించుకున్నారు, ఇంకో దేశాన్ని ఇంకొకళ్ళు ఆక్రమించుకున్నారు కావచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఆక్రమించుకోవాల్సిన అవసరం లేదు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ సైన్యాన్ని తీసుకొచ్చి భారతదేశంలో పెట్టి ఇక్కడ పరిపాలించి ఇక్కడి నుంచి ఖనిజ సంపద మళ్ళీ వాళ్ళ దేశాలు ఇంత కష్టపడాల్సిన అవసరం అనేది వాళ్ళ. అమెరికా వాళ్ళు అమెరికాలోనే ఉంటారు, ఇండియాని పరిపాలించగలుగుతుంటారు, ఇండియాలోని ఖనిజ సంపదను తీసుకెళ్ళగలుగుతుంటారు, ఇండియా సైన్యంతోనే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అణిచివేయగలుగుతుంటారు. ఆ పరిస్థితి ఉన్న తర్వాత ఆక్రమించాల్సిన అవసరమే లేదు. ఆర్థికంగా ఆక్రమించడమే చేస్తున్నారు ఇవాళ. అది అమెరికా ఎప్పటి నుంచో చేస్తుంది. కొత్తగా అమెరికా ఫస్ట్ అని చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికానే ఫస్ట్ ఎప్పుడు కూడా. వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా దోచుకున్న సొమ్మును మొత్తం అమెరికాకే తీసుకెళ్తారు, అమెరికా కోసమే ఖర్చు పెడతారు. కానీ ఇప్పుడు మిగతా బైడెన్ లాంటి ప్రెసిడెంట్లు చేసిన నిర్ణయాలను వ్యతిరేకించిన ప్రజలందరూ మన ట్రంప్ వైపు నడిచారు, ట్రంప్ను గెలిపించారు. కాబట్టి ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. బర్త్కు సంబంధించి పిల్లలు పుట్టగానే పౌరసత్వం ఇవ్వడం గురించి నిర్ణయం తీసుకున్నాడు. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఖండించాల్సింది. ఎందుకంటే ఇంకో రకంగా కూడా ఏంటంటే, ఇవాళ ప్రపంచీకరణ అని చెప్తున్నాము. ప్రపంచీకరణకు ప్రధానం ముందడుగు వేసింది అమెరికా తన దేశంలోనే పెట్టుబడులు పెడితే ఇక తాము ఎదిగే పరిస్థితి లేదని గ్రహించిన నాడు మిగతా దేశాల్లో పెట్టుబడి పెట్టడానికి బయలుదేరిన నాడే ప్రపంచీకరణ మొదలైంది. అన్ని దేశాల్లో పెట్టుబడులు పెట్టడం మొదలునాడే ప్రపంచీకరణ మొదలైంది. ఆ ప్రపంచీకరణలో భాగంగానే మనలాంటి దేశాలు ఎన్నో ఇప్పుడు అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయాయి. మన వాళ్ళు ఎన్ని చెప్తున్నా, ప్రభుత్వాలు ఎన్ని చెప్తున్నా, ఇండిపెండెంట్ అని సార్వభౌమాధికారం ఉందని కథలు ఎన్ని చెప్తున్నా, నిజానికి మనలాంటి చాలా దేశాలు అమెరికా చేతుల్లో ఉన్నాయి ఇవాళ. కాబట్టి అమెరికా ఇప్పుడు ట్రంప్ కొత్తగా
అమెరికానే ఫస్ట్, మిగతా దేశాల సంగతి నాకు అక్కర్లేదు అన్నంత మాత్రం అదేమీ జరగదు. అక్కడ పెట్టుబడిదారులకు మిగతా దేశాల్లోని శ్రమశక్తి అవసరం కాబట్టి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. అయితే ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా అది సాధ్యం కాదు. ప్రపంచీకరణ నేపథ్యంలో కూడా ఒక్క పెట్టుబడి ప్రపంచీకరణే కాదు, శ్రమశక్తి ప్రపంచీకరణ కూడా జరిగింది. ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా ఏ దేశానికైనా వెళ్ళి శ్రమ చేసుకునే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు శ్రమ చేసుకోవడం అంటే సిగ్గుపడతారేమో, కానీ వాళ్ళు చేస్తున్నది శ్రమ చేస్తున్నారు. అవతల వాడి శ్రమ దోపిడీ చేస్తున్నాడు వీళ్ళ నుంచి. ఇక్కడ సంపాదించిన దానికంటే, ఇక్కడ రూపాయల్లో సంపాదించిన దానికంటే అక్కడ డాలర్లో సంపాదిస్తున్నాడు, ఎక్కువ సంపాదిస్తున్నాడు. ఆ విధంగా ప్రపంచీకరణ నేపథ్యంలో శ్రమశక్తి కూడా ప్రపంచీకరణ జరిగింది కాబట్టి ట్రంప్ చేస్తున్నది ఖచ్చితంగా ప్రపంచం అంతా ఖండిస్తుంది, వ్యతిరేకిస్తుంది. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సింది. దీనికి ఇంకొక కోణం ఉంది, మనకు సంబంధించి ఆలోచిద్దాం. ట్రంప్ సంతకం పెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు భారతదేశంలోని జాతీయ, రాష్ట్ర, స్థానిక, ప్రాంతీయ మీడియాల్లో గగ్గోలెత్తిపోతుంది. భారతదేశానికి ట్రంప్ అన్యాయం చేశాడు, ఇక అది ఏదో అయిపోతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు అక్కడ పిల్లలు కంటే వాళ్ళకి పౌరసత్వం రాదని వీళ్ళు ఆగమైపోతున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. మీడియా ఇబ్బంది పడుతుంది, ప్రజలు కూడా నిజంగానే వాళ్ళకేదో నష్టం వస్తుంది అమెరికా ట్రంప్ చేసిన నిర్ణయం వల్ల అనే బాధల్లో మునిగిపోతున్నారు. ఎందుకు ఇంత? నిజానికి ఇది అంత బాధపడాల్సిన అంశమేనా? భారతదేశంలో పుట్టి భారతదేశ ప్రజలు కడుతున్న ట్యాక్సులతో చదువుకొని, ఆ ట్యాక్సులతో పెరిగి, ఆ ట్యాక్సులతోనే నాలెడ్జ్ నేర్చుకొని, భారతదేశంలో నాలెడ్జ్ నేర్చుకొని, నైపుణ్యం నేర్చుకొని, ఈ దేశాన్ని వదిలేసి అమెరికాకి వెళ్ళి సెటిల్ అవ్వాలని, పౌరసత్వం సంపాదించాలనే వాళ్ళ కోసం భారతదేశం ఎందుకు ఏడవాలి? భారతదేశం కోసం పాటుపడుతున్న వాళ్ళ కోసం ఆలోచించాలా? భారతదేశాన్ని కాదనుకొని, ఇక్కడ పౌరసత్వం వద్దనుకొని అమెరికా పౌరసత్వం కోసం వెంపర్లాడుతున్న వాళ్ళ కోసం మాట్లాడాలా? ఇక్కడ మీడియా వాళ్ళ కోసం మాట్లాడుతుంది. భారతదేశం కోసం ఇక్కడే ఉండి, ఇక్కడే చదువుకొని, ఇక్కడే పెరిగి, ఇక్కడ ట్యాక్సులు కడుతూ ఇప్పటికీ భారతదేశాన్ని అభివృద్ధి పరచడానికి కృషి చేస్తున్న కోట్లాది ప్రజల గురించి కాకుండా, కొద్దిమంది వేళ్ల మీద లెక్కబడే కొన్ని లక్షల మంది అమెరికాకి వెళ్ళి డాలర్లు, వాళ్ళ కోసమే, భారతదేశం కోసం కాదు వాళ్ళు వెళ్ళింది, వాళ్ళు సంపాదించుకోవడం కోసం, వాళ్ళు ధనవంతులు అవ్వడం కోసం, వాళ్ళు సుఖవంతమైన జీవితం గడపడం కోసం భారతదేశం వదులుకుంటున్నారు. అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ మీడియా గగ్గోలు పెడుతుంది. వాళ్ళే దేశభక్తులు ఏంటో అదే దేశభక్తి అయినట్టు ప్రచారం చేస్తుంది. భారతదేశంలో కంపెనీల పేరుతో ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న ప్రైవేటీకరణ విధానాలు వచ్చిన తర్వాత క్రమక్రమంగా అది మరింత వృద్ధి చెందుతూ ఇవాళ ప్రైవేటీకరణ పేరుతో భారతదేశంలోని కొన్ని లక్షల ఎకరాల భూముల్ని ప్రైవేటు పరం చేశాం. ఆ భూముల్లో నివసిస్తున్న వందలాది, వేలాది, లక్షలాది ప్రజలు నిరాశ్రయులైపోయి రోడ్ల పాలయ్యారు. మనం ఇంతకుముందు తెలంగాణలో చూసాం, లగచర్ల గొడవ, రైతులు ఎంత తిరగబడ్డారో. అలాగే నిర్మల్ జిల్లాలో చూసాం రైతులు ఎందుకు తిరగబడ్డారో. వీళ్ళే కాకుండా అనేక ప్రాంతాలు, ఇప్పుడు మణిపూర్లో కుకీలను ఏ విధంగా ప్రభుత్వం తరిమి కొడుతుందో, చంపేస్తుందో, అడవుల్లోంచి లేకుండా చేస్తుందో, దండకారణ్యంలో మావోయిస్టుల పేరుతో ఆదివాసులను అక్కడి నుంచి తరిమేయడానికి ప్రయత్నం చేస్తుందో, వీళ్ళందరూ సొంత గడ్డ మీద బతుకుతూ, ఇక్కడి పౌరులై ఇక్కడ బతుకుతూ, ఈ దేశం కోసమే పనిచేస్తూ, వాళ్ళను మాత్రం కనీసం బయటికి పంపించి సొంత నిలువ నీడ లేకుండా వాళ్ళందరినీ చేస్తుంటే కనీసం మాట్లాడని మనం, మీడియా, ప్రజలు అమెరికాలో బర్త్ రైట్ లేదని ఆందోళన పడవు. ఎంత దుర్మార్గమైందంటే ఇది. కనీసం కూడా మానవత్వం లేకపోవడం, డబ్బుల మీద మనిషి సరికైపోయాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకోటి లేదు. సరుకు, మనసు కూడా సరుకు అయిపోయింది, మనిషి సరుకు అయిపోయాడు. అమెరికాకు పోయి అమ్ముడు పోవాలి, ఈ సరుకు అమ్ముడు పోతుంది. అమెరికాకు అమ్ముకుంటే ఎక్కువ రేట్ వస్తుంది, ఇండియాలో అయితే తక్కువ రేట్ వస్తుంది. అమెరికాకు అమ్ముకోవడం కోసం, తనను తాము అమ్ముకోవడం కోసం అమెరికాకు పోయి కోట్లాది రూపాయలు సంపాదించి అద్భుతంగా బతికే వాళ్ళ కోసం మన మీడియా, మన ప్రజలు ఇంత ఆందోళన పడాల్సిన అవసరం ఏమున్నది? అదే మన పక్కనే, మన చుట్టూ రోజు
నిరాశ్రయులవుతున్న, తమ సొంత భూమి మీద నుంచి గెంటి వేయబడుతున్న ప్రజల కోసం కనీసం మానవత్వం కూడా ప్రదర్శించకుండా, మాట్లాడకుండా ఉండడం అది న్యాయమా? అమెరికా వాళ్ళ కోసం మాట్లాడడం న్యాయమా? ఈ విధంగా ద్వంద్వ ప్రమాణాలతోని మనం భారతదేశ ప్రజలు జీవిస్తున్నాం. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఈ విధంగా భద్రలోకం అంటారు వాళ్ళని, మధ్యతరగతి భద్రలోకం. వాళ్ళకి ఉద్యోగాలు కావాలి, ఆ ఉద్యోగాలకు చిన్న ఇబ్బంది వచ్చినా భరించలేరు. ఇప్పుడు అమెరికా పౌరసత్వం అనే సమస్య వాళ్ళ కళలన్నింటినీ పేకమేడల్లాగా కూలిపోయే పరిస్థితి వచ్చింది. చాలామంది ప్లాన్ చేసుకుంటారు, అమెరికాకు పోయి పిల్లలను కనడం కోసం ప్లాన్ చేసుకుంటారు. గర్భం రాగానే 2-3 నెలలకు అమెరికాకి వెళ్ళిపోవాలి, అమెరికాకి వెళ్ళి పిల్లలను కనాలి, అక్కడ పౌరసత్వం వచ్చేసి తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. ఆ విధంగా ప్లాన్ చేసుకొని పిల్లల్ని అమెరికాలో కనడం కోసం ప్లాన్ చేసుకున్న వాళ్ళే కాకుండా వాళ్ళకు సపోర్ట్ చేస్తున్న మీడియా, మనము ప్రజలు, మిగతా అందరూ మధ్యతరగతి ప్రజలు ట్రంప్ చేసిన నిర్ణయంతో తమ భద్రలోకం ఎక్కడ పేక మేడలా కూలిపోతుందో అని భయంతో వణికిపోతున్నారు. ఏ ఏ ఏ లోకం వాళ్ళది? ఉద్యోగం అనే డాలర్లు సంపాదించడం అనే కళ మాత్రమే వాళ్ళు కోల్పోతున్నారు. వాళ్ళేమి ఇండియాలో ఉద్యోగం చేసుకోకుండా లేరు. ఉద్యోగాలు ఇండియాలో చేయొచ్చు, లక్షలు ఇక్కడ సంపాదిస్తారు. కానీ ఒక పైసా ఆదాయం లేని, తినడానికి తిండి కూడా గతి లేని, సొంత ఉన్న భూమి నుంచి కూడా తరిమివేయబడుతున్న ఆదివాసులని, ఇతర ప్రజలని, కుకీల్ లాంటి వాళ్ళని, దండకారణ్యంలో ఆదివాసులని, ఇక్కడ ఫార్మా కంపెనీల పేరుతో తరిమేస్తున్న రైతుల్ని, వాళ్ళ పరిస్థితి ఏంది? బతకడానికి జీవించడానికి కనీసం హక్కు లేకుండా చేస్తున్నారు. వాళ్ళ భూమి వాళ్ళది కాకుండా చేస్తున్నారు, వాళ్ళ నేల మీద వాళ్ళని నిలవనివ్వకుండా చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఎప్పుడైనా వీళ్ళు ఆలోచించారా? వీళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మంది కోసం కాకుండా 4-5 పోనీ 5 లక్షలో 4 లక్షలో మంది అమెరికాకు పోయి బతకాలనే కోరిక ఉన్న వాళ్ళ గురించి ఆలోచించడం అనేది దుర్మార్గం. ఈ 2 కోణాలు ఉన్నాయి ఇందులో. ఒకటి, ట్రంప్ చేసిన నిర్ణయం సరైనది కాదు, దాంతో పాటే భారతీయులుగా మనం దాన్ని చూసి గగ్గోలు పెట్టడం కూడా కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. సార్, ఈ చట్టం చేయడానికి ట్రంప్‌కి నైతిక హక్కు లేదు అన్నారు కదా! మరి దాని గురించి చెప్పండి. నిజమే, ట్రంప్కే కాదు, అమెరికన్స్ ఎవ్వరికి కూడా ఇతర దేశాల వాళ్ళు తమ దేశం రావద్దు, తమ దేశం పౌరసత్వం తీసుకోవద్దు అని చెప్పే నైతిక హక్కు నిజంగానే లేదు. ఏదో పైపైన అంటున్న మాటలు కాదు. ఆ దేశం వాళ్లకు వేరే వాళ్ళని రానివ్వకుండా ఉండే హక్కు ఉంటుంది ఏ దేశానికైనా. కానీ అమెరికన్స్కి అది ఎందుకు లేదంటుందంటే, అసలు నిజానికి అమెరికన్స్ కాదు. అమెరికాలో రెడ్ ఇండియన్స్ యాక్చువల్ అమెరికా దాదాపు 30,000 ఏళ్ల క్రితం ఆసియా ఖండంలోంచి, ఇతర ఖండాల్లోంచి బతకడానికి వెళ్ళి అక్కడ నివసిస్తున్న ఆదివాసులు రెడ్ ఇండియన్స్, వాళ్ళది అమెరికా. ఎప్పుడైతే ప్రపంచం అభివృద్ధి చెందుతున్న క్రమంలో యూరోప్లో ఉన్న ప్రజలు బతకడం కోసం తన ప్లేస్ సరిపోక అక్కడున్న మంచు ప్రాంతాలు ఇవన్నీ ఉండడం వల్ల బతకడానికి వెతుక్కుంటున్న క్రమంలో అమెరికా కనిపించింది. అలా అమెరికాకు బతకడానికి వెళ్ళారు. బతకడానికి ఒకసారి వెళ్ళకపోవచ్చు, వందల ఏళ్ళు అనేక మంది అమెరికన్స్ వెళ్ళారు. ఊరికే వెళ్ళారా? వెళ్ళి రెడ్ ఇండియన్స్తో పాటు కలిసి ఉన్నారా? లేదు. అప్పటికే ఉన్న రెడ్ ఇండియన్స్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలనే కుట్రతో వెళ్ళారు. రెడ్ ఇండియన్స్ని వెళ్ళగొట్టడం అంటే బెదిరించి వెళ్ళగొట్టడం. వెళ్ళకపోతే అనేక మంది హత్యలు చేశారు, అనేక వేల లక్షల హత్యలు చేశారు. వీళ్ళు యూరప్ నుంచి వెళ్ళిన వాళ్ళు అనేక మంది రెడ్ ఇండియన్స్ని హత్యలు చేశారు, రక్తపు ఏరులు పారించారు. తర్వాత చాలా మందిని బానిసలుగా కూడా చేసుకున్నారు. వీళ్ళెళ్ళడమే కాదు, ఆఫ్రికా ఖండం నుంచి బ్లాక్స్ను కూడా తీసుకెళ్లారు బానిసలుగా. అప్పటికే యూరప్ ఖండంలో ఉన్న ఈ తెల్లవాళ్ళకి బానిసలుగా ఉన్న నల్లవాళ్ళని, బ్లాక్స్ని అమెరికాకు తీసుకెళ్లారు. వీళ్ళని కూడా బానిసలుగా. ఆ బానిసలతోనే రెడ్ ఇండియన్స్ని చంపించారు. వాళ్ళే కాదు, వాళ్ళు పుట్టడం, నరకడం, చంపడమే కాదు, తమ బానిసలతో, అంటే ఎవరైతే పేదరికంలో మగ్గుతున్నారో, ఎవరైతే బానిసలుగా ఉన్నారో వాళ్ళని ఉపయోగించుకొని ఇంకొకళ్ళని నాశనం చేసే కుట్ర ఈ యూరప్ వాళ్ళకు మొదటి నుంచి వస్తున్న రాజకీయం ఇది. ఆ విధంగా రెడ్ ఇండియన్స్ని నాశనం చేశారు. రెడ్ ఇండియన్స్ని నాశనం చేసి దాదాపు అమెరికాను వీళ్ళు ఆక్రమించి వీళ్ళు పరిపాలిస్తున్న క్రమంలో రెడ్ ఇండియన్స్, ఇంకా మిగిలి ఉన్న రెడ్ ఇండియన్స్ని పూర్తిగా అడవుల్లోకి పంపించేసి
ఆమ్లెట్స్, చిన్న చిన్న గూడాల తీరుగా వాళ్ళు బతకడం మొదలుపెట్టారు. వాళ్ళను కూడా ఈ మిగతా సమాజంలో కలవనివ్వకుండా దూరంగానే పెట్టి హక్కులు లేకుండా, మిగతా తెల్లవాళ్ళు నల్ల బ్లాక్స్ కూడా అక్కడ హక్కులు లేవు, రెడ్ ఇండియన్స్కు హక్కులు లేవు. ఓన్లీ యూరప్ నుంచి వచ్చిన తెల్లవాళ్లే పరిపాలన సాగించారు, హక్కులు వాళ్ళకే. చాలా దుర్మార్గమైన పరిపాలన చేసి రెడ్ ఇండియన్స్ని అనేక రకాలుగా, రెడ్ ఇండియన్స్ చంపడం అయిపోయింది, నెక్స్ట్ డ్రగ్స్ అలవాటు చేశారు వాళ్ళకి, రకరకాల చదువు లేకుండా చేశారు, కాలేజీల్లో స్కూల్స్లో వాళ్ళని రాకుండా చేశారు, మిగతా వాళ్ళు చదువుకొని వాళ్ళకి చదువు లేకుండా చేశారు, డ్రగ్స్ అలవాటు చేశారు, రకరకాల నేర ప్రవృత్తి అలవాటు చేశారు వాళ్ళకి. ఆ విధంగా వాళ్ళని ఏ విధంగా ఇప్పటికీ సాగుతున్నది అదే. వాళ్ళని ఏదో విధంగా పూర్తిగా లేకుండా చేయాలనే లక్ష్యమే ఈ అమెరికన్స్ అని చెప్పుకుంటున్న యూరోపియన్స్ కనిపిస్తున్నది. ఈ ట్రంప్తో సహా వీళ్ళందరూ అమెరికన్స్ కాదు, వీళ్ళందరూ యూరోపియన్స్ అందరూ అమెరికాలో చేరి మేమే అమెరికన్స్ అని చెప్పుకోవడం సిగ్గుపడాల్సిన విషయం. మా దేశానికి ఇంకెవ్వరు రావద్దనడం, వాళ్ళే వేరే దేశం నుంచి వచ్చారు, వేరే దేశాల నుంచి వచ్చారు. కాబట్టి వీళ్ళందరూ అమెరికన్స్గా చెప్పుకుంటున్న అందరూ రెడ్ ఇండియన్స్ రక్తంలో చేతులు ముంచి వాళ్ళ పరిపాలిస్తున్నారు. వాళ్ళకి నిజంగానే నైతిక హక్కు లేదు, ఇంకోళ్ళని రావద్దనే నైతిక హక్కు లేదు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయాలను మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.